ఒక ఇంట్లో పడక గదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి యజమాని పడుకునేటువంటి గది కావచ్చు, పిల్లలు పడుకునేటువంటి గదులు కావచ్చు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రి పెద్దవాళ్ళు పడుకునేటువంటి పడక గది కావచ్చు. అదేవిధంగా నూతనంగా పెళ్ళైన జంటకి ఇవ్వాల్సినటువంటి పడక గది కావచ్చు. ఇలా పడక గదులు రకరకాలుగా ఉన్నాయి. ఏ పడక గది ఎక్కడ ఉండాలి అనే దానికి వాస్తు శాస్త్రంలో కేటగారికల్ గా వివరణ ఉంది. ఒక ఇంట్లో పడక గదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంటి యజమాని పడుకునేటువంటి గది కావచ్చు, పిల్లలు పడుకునేటువంటి గదులు కావచ్చు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రి పెద్దవాళ్ళు పడుకునేటువంటి పడక గది కావచ్చు. అదేవిధంగా నూతనంగా పెళ్ళైన జంటకి ఇవ్వాల్సినటువంటి పడక గది కావచ్చు. ఇలా పడక గదులు రకరకాలుగా ఉన్నాయి. ఏ పడక గది ఎక్కడ ఉండాలి అనే దానికి వాస్తు శాస్త్రంలో కేటగారికల్ గా వివరణ ఉంది. అందులో మనం ముఖ్యంగా చూసినప్పుడు పడక గది దక్షిణం, పడమర, నైరుతి వైపు ఎక్కువగా కేంద్రీకరించబడి ఉండాలి అని చెబుతోంది. సమరాంగన్ సూత్రధార్, మహమత్, విశ్వకర్మ ప్రకాష్ మానసార్ అనేటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాల్లో పడక గదికి ఏర్పాటుకు సంబంధించిన విధి విధానాన్ని చెప్పడం జరిగింది. వీటన్నింటినీ సాంగ్రహంగా చూసినప్పుడు, హోలిస్టిక్ గా చూసినప్పుడు మనకు అర్థమయ్యేటువంటి విషయాలు ఏంటి అంటే, పడక గది మనం ఏకాశీతి పదవాస్తులో 45 దేవతా స్థానాలుగా విధి విన్యాసాన్ని చేసుకున్నప్పుడు ముఖ్యంగా గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర దక్షిణం వైపు ఈ దేవతా స్థానాలను ఆక్యుపై చేసేటట్టుగా ఉండాలి. గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర మనం ఏకాశీతి పదవాసులో విన్యాసం చేసినప్పుడు ఔటర్ మోస్ట్ పెరిఫరీలో 32 దేవతా స్థానాలు ఉంటాయి అనుకున్నాం. ఈ 32 దేవతా స్థానాలు శిఖీ, పర్జన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, వృష, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర, దువ్వారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోష్, రోగు, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ, సర్పదితి, అదితి. ఈ 32 దేవతా స్థానాలలో గంధర్వ, భృంగరాజ్, మృగపిత్ర అనేటువంటివి దక్షిణం వైపు, ఆ తర్వాత వరుణ్, అసుర్ అనేటువంటివి పడమర వైపు, ఉత్తరం వైపులో నాగ్, ముఖ్య, బల్లాట్, సోమ్ ఈ 4 స్థానాలు, తూర్పులో అయితే పరిజన్య, అంతరిక్ష ఈ స్థానాలను ఆక్యుపై చేసేట్టుగా బెడ్రూమ్లు ఉండాలి అని ఒక వివరణ ఉంది. ఇంకా లోతుగా చూసినప్పుడు, ఇంకొంచెం పెద్ద కోణంలో చూసినప్పుడు దక్షిణం వైపు, పడమర వైపు, ఉత్తరం వైపు, వాయువ్యం, నైరుతి ఈ 5 దిక్కుల్లో బెడ్రూమ్ ఉండడం శ్రేయస్కరం అనేటువంటి ఇంకో వివరణ కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా బెడ్రూమ్ ని ఏర్పాటు చేసుకునేప్పుడు ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన జంటకు బెడ్రూమ్ ను ఏర్పాటు చేసేటప్పుడు ఉత్తరానికి వాయువ్యానికి మధ్యగా ఉండేట్టు బెడ్రూమ్ ఏర్పాటు చేయడం మంచిదని వాస్తుశాస్త్రం చెబుతోంది. అదేవిధంగా ఉత్తరంలో మంచం వేసేటప్పుడు ఉత్తరంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసి లేదా వాయువ్యంలో బెడ్రూమ్ ఏర్పాటు చేసినప్పుడు మంచం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తరం గోడకు తగలరాదు. మంచం కాళ్ళు గాని తల వైపు గాని ఉత్తరం గోడకు తగలకూడదు. పడుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో దక్షిణం తలబెట్టి పడుకోవడం అత్యంత శ్రేయస్కరం. దక్షిణం తలబెట్టి పడుకుంటే సమృద్ధిని ఇస్తుంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. పిల్లలు కానీ వృద్ధులు కానీ అయితే తూర్పు తలబెట్టి నిద్రించడం మంచిదని చెబుతుంది. తద్వారా వాళ్లకు శాంతి చేకూరుతుంది. పిల్లలు వృద్ధులు తూర్పు తలబెట్టి పడుకోవచ్చు. పెద్దలు మాత్రం ఖచ్చితంగా దక్షిణం తల చేసే పడుకోవాలి. ఉత్తరం ఎట్టి పరిస్థితుల్లో తల చేయకూడదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తరం గోడకు ఏ బెడ్రూమ్ లో కానీ మంచం ఆనుకొని ఉండరాదు. పలంగ్ అంటారు. మంచం ఉత్తరం గోడకు ఆనుకొని ఉండకూడదు. నెక్స్ట్, ఒక ఇంట్లో మగపిల్లలుంటే సవిత, సవిత్ర అంటే ఈ స్థానం అంటే అంతరిక్ష
కలిసేటట్టు. బాయ్ చైల్డ్స్ కి అయితే సవిత సవిత్రలో, అదే గర్ల్ చైల్డ్ అయితే రుద్ర రుద్రజైలో. గర్ల్ చైల్డ్ కి అయితే రుద్ర రుద్రజైలో బెడ్రూమ్ ని ఏర్పాటు చేయడం చాలా మంచిది అని చెబుతుంది. నెక్స్ట్, బెడ్రూము మనం ఏ వృత్తిలో ఉన్నా ఏ వ్యాపారంలో ఉన్నా అలసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కనీసం 8 నుంచి 10 గంటలు ఆ గదిలో ఉంటాం. కాబట్టి బెడ్రూమ్ ఎట్టి పరిస్థితుల్లో భయంకరమైన కలర్స్, డార్క్ రెడ్, డార్క్ పింక్, డార్క్ గ్రీన్, ఇట్లా డార్క్ కలర్స్ వాడకూడదు. పంచభూత తత్వం ప్రకారం మనం ఎక్కడ బెడ్రూమ్ ఏర్పాటు చేస్తున్నాం, ఆ దిక్కుని ఏ కలర్ ఆధిపత్యం వహిస్తుంది అని చూసుకొని అందులో కూడా కూల్ కలర్స్ మాత్రమే ఎంచుకొని ఆహ్లాదకరంగా బెడ్రూమ్ ఉండేట్టు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్రూమ్ లో వాడేటువంటి కర్టెన్స్ కానీ, మ్యాట్స్ కానీ, మ్యాట్రెసెస్ కానీ, వాటిపైన వేసే షీట్లు కానీ ప్రతిదీ కూడా ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంకా బెడ్రూమ్ కు సంబంధించినటువంటి చాలా విషయాలను వాస్తుశాస్త్రం చెబుతుంది. ముఖ్యంగా బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు. ఇంటి యజమాని భార్య లేదా పిల్లలు ఎవ్వరు కూడా బెడ్రూమ్ లో ఏడవరాదు. ఏడవడం వల్ల బెడ్రూమ్ యొక్క ఎనర్జీ లాస్ అవుతుందంట. కాబట్టి బెడ్రూమ్ లో ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు. నెక్స్ట్, తడి దుస్తులతో పడుకోకూడదు. తడి దుస్తులతో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బెడ్రూమ్ లో పడుకోకూడదు. ఏ గదిలో కూడా పడుకోకూడదు, బెడ్రూమ్ లో అసలు పడుకోకూడదు. తడి దుస్తులతో పడుకోకూడదు. నెక్స్ట్, మంచం కింద శల్య దోషం ఉండకూడదు. శల్య దోషం అంటే బోన్స్, ఎముకలు, వెంట్రుకలు, ఇట్లాంటివన్నీ ఏవి కూడా బెడ్రూమ్ కింద లేకుండా జాగ్రత్త పడాలి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది. తర్వాత బీమ్ కింద పైనుంచి బీమ్స్ వెళ్ళేట్టు మంచం వేసుకోకూడదు. బెడ్రూమ్ ప్లానింగ్ లోనే బీమ్స్ రాకుండా చాలా జాగ్రత్త వహించాలి. బీమ్స్ రావడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బెడ్రూమ్ ఏర్పాటు చేసుకోవడంలో అత్యంత ముఖ్యమైన విషయం ప్లానింగ్ లో బెడ్ పై నుండి బీమ్ వెళ్ళే పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. నెక్స్ట్, ఎనర్జీ. అద్దం మంచం ఎప్పుడు కూడా అద్దంలో కనబడకూడదు. బెడ్రూమ్ లో అద్దం ఉండాలి, మంచం ఉండాలి, కానీ అద్దంలో మంచం కనబడకూడదు. అద్దం ఓ పక్కకు ఉండాలి, బెడ్ ఒక పక్కకు ఉండాలి. నెక్స్ట్, ఎంట్రన్స్ ఎప్పుడు కూడా హాల్లోకి కనబడకుండా ఉండేందుకే ప్రయత్నం చేయాలి. తద్వారా బెడ్రూమ్ యొక్క ప్రైవసీ కాపాడబడుతుంది. సాధ్యమైన ఎక్కువ వెంటిలేటర్లు, కిటికీలు బెడ్రూమ్ కు ఉండే ఏర్పాటు చేసుకోవాలి. బెడ్రూమ్ ని ఈ రకంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతుంది.